అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రియదర్శిని. ఈ రోజు మనము డిసెంబర్ రాశి ఫలాలు ఎలా ఉంటాయి మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి ఫలితాలు డిసెంబర్ నెలలో ఎలా ఉంటుంది అని చూసినట్టయితే, కర్కాటక లగ్నం తెలియని వారికి రాశి చూసినట్టయితే, కర్కాటక లగ్నం అధిపతి చంద్రుడు. ఈ చంద్రుడు స్థితి అందరికీ తెలిసిన విషయమే. చంద్రుడు ఎవ్రీ 2.5 days అంటే 2.5 రోజులు ఒక రాశిలో స్థితి పొందడం, ఒక రాశి నుంచి ఇంకొక రాశికి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. అలాగే మనకి కర్కాటక లగ్నం లేదా రాశి అన్నట్టయితే వీరికి ముఖ్యమైన శుభగ్రహం ఏంటంటే బృహస్పతి. ఈ బృహస్పతి స్థితి పొందాడు ఎక్కడంటే వ్యయంలో, అంటే మిథున రాశిలో స్థితి పొంది ఉండడం. అలాగే ద్వితీయంలో అంటే సింహ రాశిలో కేతు స్థితి పొంది ఉండడం, కుంభరాశిలో రాహు స్థితి పొంది ఉండడం, నవమం అంటే మీన రాశిలో వీరికి శని భగవానుడు స్థితి పొందడం. అలాగే పంచమంలో రవి, బుధ, శుక్ర, కుజుడు. అదే కుజుడు ఏమంటారు డిసెంబర్ 15 దాకా ఉంటాడు. డిసెంబర్ 15 నుంచి మనకి, అలాగే రవి కూడా మారుతాడు అనుకోండి, అది వేరే విషయం. కానీ రవి, బుధుడు వీరందరూ ధనుసు రాశిలోకి మారిపోతుంటారు అనమాట. ఇక్కడ ఇన్స్టేబుల్గా ఉండేది ఒక చంద్రుడు ఒక్కడే. ఈ చంద్రుడు మనం చూసినట్టయితే ఈ కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది అని చూసినట్టయితే, విపరీతమైన ఖర్చులు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ఉద్యోగ రీత్యా సరి అయిన గౌరవం మీరు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నారు అని అంటే సరి అయిన గౌరవం పొందకపోవడము, విద్యార్థులకి సరి అయిన విద్య లభించకపోవడము, అంటే వారు ఎవరన్నా కొత్తగా నేర్చుకుందాము, కొత్తగా వెళ్దాము అని అనుకునే వారికి సరి అయిన విద్య, ఉన్నత విద్య కూడా అలాగే వీరికి అవకాశాలు తక్కువగా రావటము. ఎందుకంటే అక్కడ మనకి శని భగవానుడు నవంలో ఉన్నాడు కదా, ఇటు విహారయాత్రలకి అంత అనుకూలమైనది కాదు, విదేశీ యానానికి కూడా అంత అనుకూలమైనది కాదు. అలాగే అబ్రాడ్ ట్రావెల్ చేసి ఫారిన్ వెళ్ళాము అని అనుకునే పిల్లలకు కూడా మంచి అవకాశాలు అయితే కావు. ఈ నెల మొత్తం సరిగ్గా ఉండదు, జనవరిలో కూడా అంతంతే అని చెప్పచ్చు. గృహస్థులు కూడా ఎక్కువ విపరీతమైన ఖర్చులు. పంచమంలో కూడా వీళ్ళందరూ ఉన్నారు కదా, రవి, బుధ, శుక్రులు, వీళ్ళంతా గ్రహస్థితి ఉన్నారు కాబట్టి కొద్దిగా సంతానం విషయంలో ఇబ్బంది అని అంటే కొద్దిగా అనారోగ్యం పాలవటము, హాస్పిటల్ చుట్టూ తిరగటము, విద్యలో కూడా విద్యార్థులకు కూడా విపరీతమైన ఖర్చులు అని అంటే అనుకుంటారు కదా, ఏదైనా కాలేజ్ జాయిన్ అవుదాం, ఏదైనా కోర్స్ చేద్దాము, ఇలాంటివన్నీ కూడా ప్రైస్ చాలా ఎక్కువగా అవ్వడము. అంటే ఇన్ జనరల్గా మామూలుగా ఉండాల్సిన రేటు ఒకటి, ఇప్పుడు ఉండే రేటు వేరేలాగా ఉండడము, ఇవన్నీ అయ్యే అవకాశాలు మనకి ఈ నెల మొత్తం ఉంటుంది. కాబట్టి మీరు స్పెసిఫిక్గా ఉద్యోగం గురించి అయితే చాలా జాగ్రత్తలు పడాల్సిన అవసరమే. ఎక్కడన్నా బయటికి వెళ్తే కూడా వీరికి ఆహారం విషయంలో వీరికి సరైన ఆహారం లభించకపోవడము, తద్వారా వీరు అనారోగ్య పాలైపోయే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి మీరు ఎక్కడైనా ఒక 2-3 రోజులే టూర్ పెట్టుకున్నట్టయితే మనకు ఖచ్చితంగా మీతో పాటు ఆహారం కూడా తీసుకొస్తే చాలా మంచిది. అది లేదు, మాకు కావట్లేదు, కుదరట్లేదు అని అంటే బయటికి వెళ్ళినప్పుడైనా ఎక్కువగానే జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఏమంటారు స్టమక్ అప్సెట్, ఫుడ్ పాయిజన్, చిన్న అంటే ఒక్కోసారి ఉంటాయి కదా, మనం బయటికి వెళ్ళినప్పుడు కొన్ని పదార్థాలు ఒక 2-3 రోజులు ఫ్రిడ్జ్లో పడేసేసి అవి తినడము, అవి తిన్నాక మనకి ఇష్యూస్ రావటము, హెల్త్ ఇష్యూస్ రావటం, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు కర్కాటక లగ్నం రాశి తెలియని వారికి లగ్నము, ఖచ్చితంగా మీరు ఈ ఆహార విషయంలో మాత్రం బయటికి వెళ్ళినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు కాదు, బయటికి వెళ్ళినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే గృహస్థులు మనం చూసినట్టయితే ద్వితీయంలోనే అంటే కుటుంబ స్థానంలోనే కేతు ఉన్నాడు కాబట్టి సంతానం కోసం ఆలోచించే వాళ్ళు ఈ నెల చూసుకోకపోవడమే మంచిది. సంతానం కోసం ప్లాన్ చేసుకునే వాళ్ళు కొద్దిగా, ఎందుకంటే సరిగ్గా లేదు, గ్రహస్థితి సరిగ్గా లేదు.
ద్వితీయంలో అలాగే వారి ఎప్పుడు చెప్తూ ఉంటాను, వారి గ్రహస్థితి కూడా చూసినట్టయితే సరిగ్గా లేదు అని అనుకునే వారైతే ఇప్పుడు ఈ డిసెంబర్ నుంచి జనవరి వరకు సంతానం గురించి ఆలోచించకపోవడమే మంచిది. జనవరి మిడ్ తర్వాత మీరు అంటే 15వ తారీఖు తర్వాత మీ దశాంతర్దశలు కూడా చాలా చక్కగా ఉన్నాయని అంటే మాత్రం ప్లాన్ చేసుకోండి. ఓకే, ద్వితీయాధిపతి మనకి అక్కడే నీచ పొంది మళ్ళీ నీచ నుంచి బయటకు వస్తూ ఉంటాడు కాబట్టి కుటుంబం విషయంలో కుటుంబ కలహాలు వచ్చే అవకాశాలు, ప్రేమ విషయంలో ప్రేమ విఫలమయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడికి ఎవరి దృష్టి లేదు. గ్రహస్థితి చక్కగా ఉండి మీ దశాంతర్దశలు బాగున్నాయి అని అంటే మటుకు మంచి ఫలితాలు ఇస్తాడు. కాకపోతే అలాంటి ఏమంటారు మంచి ఫలితాలు అయితే రావడానికి చాలా కష్టంగానే ఉంటాయి. కాబట్టి ఆచితూచి అడిగేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మీరు ఆరాధించాల్సిన దేవత ఏంటంటే రాజరాజేశ్వరి అయిన అమ్మవారు, సౌమ్యవతి అయిన అమ్మవారిని ప్రే చేస్తే చాలా చక్కటి ఫలితాలు రావటము. అలాగే నేను చెప్పాను కదా విపరీతమైన ఖర్చులు కూడా పెరిగిపోతుంటాయి అనేసి. సో ఏంటంటే కొంచెం చిటికెడు పసుపు, కర్కటక రాశి కర్కటక లగ్నం మనం ఆరోగ్యరీత్యా అలాగే ఫైనాన్స్ విషయంలో తగు జాగ్రత్తలు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనకి విపరీతమైన ఖర్చులు వచ్చే అవకాశాలు ఉంటాయనేసి. సో దానికి పరిహారంగా ఇది చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు వస్తాయి. అలాగే ఏమంటారు ఇంతకుముందు చెప్పుకున్నాము కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశాలు. సో ఈ కలహాలు రాకుండా ఉండాలి అని అంటే ఆది దంపతులైన శివపార్వతీ దేవి ఫోటో, అది మొత్తం ఫ్యామిలీ ఫోటో కూడా ఎక్కువగా వస్తున్నాయి. అదేమంటారు డివోర్స్ దాకా వెళ్ళిపోతుంది అని అంటే మటుకు ఖచ్చితంగా శివపరివార ఫోటో తెచ్చుకొని ఫోటో ఆరాధ్యం చేసుకుంటూ మీకు వీలు ఉంటే తెల్లని పుష్పాలతో అభిషేకం, తెల్లని పుష్పాలతో మీరు అర్చించినట్టయితే మంచిది. మా దగ్గర తెల్ల పుష్పాలు లభించట్లేదు అని అంటే మటుకు తెల్ల చామంతులు ఉంటాయి కదా, చామంతులతో మీరు పూజ చేసినా చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి.